మీదే దయా నమస్తే నమస్తే. ఇది సర్వం ఉన్నది దీంట్లో. ఇది పోయింది అది వస్తానికి అన్నీ ఉన్నది దీంట్లో. ఇది రోజు చేయాలి. తినకుండా చేస్తూ కూర్చొని చేస్తూ వీలుంటే కూర్చొని చేస్తూ ఎట్లా చేస్తూ మీరు తప్పు చేయాలి. మీకు మోపిరాడు అయితేనే మీకు మీ ఇంటికి వస్తుంది రాలేదు. తపస్సు కావాలి మరి మా పిల్లగాడు. తపస్సు మాటలు లేవు లేవు మీ ఇంట్లోనే మొదటి ఎవరో అనుకోగలరు. తపస్సు ఈ తపస్సు చేస్తే ఈ జన్మం ఏంది, రూపం ఏంది, ఎందుకు ఇచ్చినావు ఇది ఈ విధంగా వాళ్ళ చెప్తే అవతారం పుణ్యపురుషులు పుణ్య బిడ్డలు వరం చిక్కితే పోయిదలు. ఈ ప్రపంచం చేసిన నితిగా ఉంటున్నా ఈ విధంగా లేక లోకం ఉట్టిదే. పరిగంగా అందరూ పోతున్నాడు ఉట్టి అంత ఉట్టిదే. ఎవరు ఆ రాంగి అప్పుడు గడిచిపోతుంది. ఎవరు గట్టిస్తామో అప్పుడు తెలుసుకుంటాం. అందుకొరకే ఇది కనిపెట్టాడు. ఓ రాన ఆడిలో పడితే దేవత పేరు, ఓ రాన మోపిల్లకి పడితే దేవుడు అవుతాడు. పేపర్ కారు ఈ ప్రపంచం అంతా ముక్తినే. చదువు ఇంత బుక్ తీసుకోపో, ఎత్తిని వేసుకొని పో చిక్కది. ఇది ఇంకా పల్లెటూరు అట్లా నీ బస్సులో చూసి మురిగిపోతున్నారు జనులు, మురిగిపోతున్నారు. పెళ్లిలో ఏం లేదు. ఎందుకు? పుడక దోషాలు ఉన్నాయి, కాలకులు, కమ్మటి తిండి, నడక దోషాలు, నిద్ర దోషాలు. అందుకే పని దొంగలు. అందుకే సపోర్ట్ తిండి సంరక్షణ లేకుంటుంది. చాలా మంది గోసన్నారు. అందుకొరకే ఈ గోసాన్ని కాదెలవాలే. సర్వభూలోక ధ్యానం చేయాలి. యోగ చేసేది శరీరం గురించి. శరీరం బాగుంటే అన్ని బాగుంటాయి. ఇది చేయడానికి ఇంకేం చేస్తావు నువ్వు? అరే బడపా ఇది చేయడానికి ఏం చేస్తావు నువ్వు? ఏం చేయను. నేను అనుకో కాళ్ళు అన్నీ నాకు దెబ్బలు తాకినాయి అన్నీ. అది ఈ చేయి ఎరిగింది, ఈ చేయి కసిపోయింది, ఈ చేయికి పూర నరాలు ఎగిపోయినాయి, ఈ చేయి బండి పోయింది, అందరికి ఎక్కున్నది. ఎందుకు ఎక్కున్నా కదా 10 క్వింటాల బరువు మొత్తం కాలు మీద పోయింది. ఎరగలే ఈ దీంట్లో ట్రైన్లో పెద్దోడు అన్నప్పుడు పోను అన్న టైం బాగాలే అన్న. ఈ బొగ్గ తరిగిపోయింది. ఆడు మంచిగా నాకు కాలు నొక్కున్నాయి. ఇంకా సిగ్గురాదు కొడుకులకు. ఎందుకు పుట్టిందేమో నాకు అర్థమవుతలేదు. తల్లి చేసిన పాపం మంది నిమిషం కట్టేసి ఇవ్వలేదు. అతను గయ్యోకపోతే ఎట్లా? గయ్యవారు బిడ్డలు వస్తారా? అత్త వస్తే పుట్టాడు కోమా ఎప్పుడు వస్తారు. మాపడి వస్తే బాగున్నాయి. పీడబడి ఎవరు పేరు చెప్పదు చెప్పుంది. అత్త చూస్తే మంట పడతారు. అత్త మంచిది అంత వండిస్తే తీసుకున్నా దగ్గర కట్టుకుంటారు. అత్త గయ ఉంటుంది. అందుకోరకే మా ఇంట్లో చేయకపోతే కూడా చెప్పినా నేను మురుగు పిల్ల కంట ఏం చేస్తున్నా ఇప్పుడు లేడు. నాకేం నేను మంచిగా ఉన్నా. అందుకొరకే అత్తని కానీ అమ్మని కానీ ఒకటే అనుకున్నాడు. మామగారు కానీ తల్లి గారు మనం భావించేది. ఇంటి ఇష్టం లేకపోతే కసర చేయాలి, పలకరియదు. అమ్మతోనైనా నాయనతో అసలు నోరెత్తి పలకరియదు. అత్త కానీ అత్త అమ్మ కానీ మాట్లాడు. జగన్ మేడది కాదు. వాడేమో పలకరియకుంటే వాడి చూడు తిరుగుతాడు. మాట్లాడదురా. నేనేం పాపం చేసి కంటే నా బిడ్డ నాతో మాట్లాడాలి. నిన్న పాపం చేసినావు. బిడ్డని చిన్నగా ఉండగా రండ పెరిగినాక మన నాయన కాలం ఉండ 2 రకాల నష్టం. నీ కాలం మాకు అందుకే ఆ దోషాలు ఉంటాయి. ఇది లేక నష్టం ఉండదు. చేసిన వాళ్ళంటే అది అనుకూలం అవుతుంది. ఇది లోకంలో భూమిన జన్మ సాధ్యము. అపురూపములు
ప్రతిదినము ప్రతిజ్ఞ ఉండకొక అక్కడిని ఇన్నిటికి మొత్తం సాధించేది. ఈ దినమే నమః, ఈ సమయమే నమః, ఈ స్థలమే నమః, తూర్పే నమః, పరమడనే నమః, ఉత్తరనే నమః, దక్షిణానే నమః, సర్వభూలోకమే నమః 11 సార్లు. ఈ జన్మమే నమః, ఈ రూపమే నమః, ఎడమనే నమః, గుడియే నమః, ఎండనే నమః, ముందు సర్వం పెద్దలే నమః. ఇది 7 సార్లు. తూర్పు పరమడ ఉత్తర దక్షిణ గోవింద గోవింద గోవింద. చెప్పు సుభాన్ చెప్పు ఎట్లా? తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోవింద, తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోవింద. అంతేనా? అంతేనా? ఇది 20 నీకే పోయా తూర్పు పడమర ఉత్తర దక్షిణ